హాయ్ ఫ్రెండ్స్, కరోనా టైం గుర్తుంది కదా? ఎందుకు గుర్తుండదు? అది ఎంతలా జీవితాలతో ఆడుకుందో అందరికీ అనుభవమే. ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచం అంతా అతలాకుతలమైపోయింది. ఇక ఇదే మానవాళికి అంతమేమో అని అంతా అనుకున్నాం. అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతికారు. కొందరైతే పాపం పండిపోయింది, కలియుగం అంతానికి వచ్చేసింది అన్నారు. అసలింతకీ హిందూ ధర్మంలో ఉన్న సూర్య సిద్ధాంతంలో వివరించినట్లు కలియుగం ఆరంభమై ఎంతో కాలం అవ్వలేదు. ఇంకా మనం కలియుగం మొదట్లోనే ఉన్నాం. కలియుగం అంతమవ్వడానికి ఇంకా లక్షల సంవత్సరాల టైం ఉంది. అసలు ఈ కలియుగం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు చూద్దాం. మహాభారతం, మనుస్మృతి, విష్ణుస్మృతి, సూర్య సిద్ధాంతాల్లో కలియుగం ఎలా ప్రారంభమైందో రాసే ఉంది. కలియుగ ప్రారంభం గురించి ప్రచారంలో చాలా కథలు కూడా ఉన్నాయి. వాటిలో చాలా ప్రాచుర్యమైన ఒక కథ ఆధారంగా ఒక రాజు చేసిన పొరపాటు వల్లే కలియుగం మొదలైందని అంటారు. అసలు ఆ రాజెవరు? అతను చేసిన తప్పేంటి? ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మహాభారత యుద్ధం ముగిసిన కొంతకాలానికే ద్వారక కూడా మునిగిపోయింది. అక్కడితో ద్వాపర యుగం కూడా ముగిసింది. ఇదంతా జరగడానికి ముందు శ్రీకృష్ణుడు తన ధర్మం నెరవేర్చి అవతారాలు ముగించుకుని వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధంలో జరిగిన హింసను చూసిన పాండవులు వైరాగ్యాన్ని పొందారు. ఇక భూమి మీద బతకాలనే ఆశను కూడా వదులుకుని మోక్ష మార్గం వైపు ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. హిమాలయాలకు వెళ్లే ముందు ధర్మరాజు తన రాజ్య బాధ్యతలన్నిటినీ ఉత్తర కుమారుడు పరీక్షిత్కి అప్పజెప్పాడు. పాండవులు 5 ద్రౌపదితో కలిసి హిమాలయాలకు ప్రయాణమయ్యారు. రాజ్య బాధ్యత తీసుకున్న పరీక్షిత్తు కృష్ణుడు, మాత లక్ష్మి, భీష్ముడు, విదురుడు వంటి పెద్దల ఆశీస్సులతో రాజ్యపాలన చేయడం మొదలు పెడతాడు. ప్రజలకు చాలా మంచి పరిపాలన ఇచ్చాడు. అంతా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. ఒకరోజు సరస్వతి నదీ తీరం దగ్గర ధర్మం ఎద్దు రూపంలోనూ, భూదేవి చిన్న లేగదూడ రూపంలోనూ కూర్చుని ఉంటాయి. లేగదూడ రూపంలో ఉన్న భూదేవి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ధర్మం, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు? నేను ఒక పాదం మీదే నడుస్తున్నందుకు అని అడుగుతుంది. అప్పుడు భూదేవి, నీకు తెలియందేముంది? భగవంతుడు శ్రీకృష్ణుడు సత్యం, మిత్రుత్వం, త్యాగం, దయ, క్షమ, శాస్త్రం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, కోమలత్వం, ధైర్యం అన్నిటినీ నా ఆభరణాలుగా ఇచ్చాడు. అతని దయ ఉండడం వలన నేను సౌభాగ్యవంతురాలిగాను, అదృష్టవంతురాలిగాను ఉండేదాన్ని. కానీ ఇప్పుడు కృష్ణ భగవానుడు వైకుంఠధామం వెళ్ళిపోయిన తర్వాత నా ఆభరణాలను, సౌభాగ్యాన్ని కూడా కోల్పోయాను. కలియుగరాజు నన్ను హింసిస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అసురుడి రూపంలో ఉన్న కలియుగరాజు వస్తాడు. ఎద్దు రూపంలో ఉన్న ధర్మాన్ని, లేగదూడ రూపంలో ఉన్న భూదేవిని కర్రతో కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చిన రాజు పరీక్షిత్ అక్కడ జరుగుతున్న సంఘటనను చూస్తాడు. అసురుడు చేస్తున్న పనిని చూసి చాలా కోపంతో ఊగిపోతాడు. వెంటనే అతడిపై కత్తి విసురుతాడు. కానీ ఆ రాక్షసుడు మాయమైపోయి తన అసలు రూపంలోకి, అంటే కలియుగ రాజు రూపంలోకి మారిపోతాడు. వెంటనే పరీక్షిత్ కాళ్ళు పట్టుకుని నన్ను చంపొద్దు, క్షమించమని అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్తు మహారాజు, నువ్వు క్షమించమని అడుగుతున్నావు కాబట్టి నిన్ను చంపను, కానీ అధర్మం, పాపం, అబద్ధం, దొంగతనం, దరిద్రం లాంటి వాటికి కారణం నువ్వే. అందుకే నా రాజ్యం నుంచి వెంటనే వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు ఇక్కడ రావడానికి వీల్లేదు అంటాడు. అప్పుడు కలిరాజు చాలా ఆలోచించి అడుగుతాడు, ఈ భూమండలం అంతా నీ రాజ్యమే, ఎక్కడ చూసినా ధర్మంతో నిండి ఉంది కదా, మరి నేను ఈ భూమిపై ఎక్కడ బ్రతకాలి అని అడుగుతాడు. అప్పుడు రాజు అంటాడు, అసత్యం, కామం, మదం, కోపం ఎక్కడ ఉంటాయో అక్కడ నువ్వు ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు కలియుగ రాజు అంటాడు, ఈ 4 స్థానాలతో పాటు మరో 5వ స్థానం కూడా ప్రసాదించమని. అప్పుడు పరీక్షిత్ 5వ స్థానంగా స్వర్ణంలో ఉండమని చెబుతాడు. అంటే బంగారంలో కూడా ఉండొచ్చని చెబుతాడు. ఆ వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోయిన కలియుగ రాజు కొంతసేపటికి అదృశ్య రూపంలో తిరిగి వచ్చి పరీక్షిత్ రాజు తలపై ఉన్న బంగారు కిరీటంలో వచ్చి కూర్చుంటాడు. అలా కలియుగం భూమి మీద ప్రారంభమవుతుంది. మార్కండేయ పురాణంలో కలియుగం మొదలైందనడానికి కొన్ని సూచనలున్నాయి. అవేంటో చూద్దాం. భూమిపై పాలకులు చాలా అరాచకమైన పాలనను మొదలు పెడతారు. ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయడం, ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచి అధర్మాన్ని పాటిస్తారు. అవన్నీ భరించలేని ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. ధర్మం పూర్తిగా నశించిపోయి లంచం, అవినీతి పెరిగిపోతుంది. ప్రజలు ఎలాంటి భయం లేకుండా హత్యలు చేస్తూ ఉంటారు. ఆడవాళ్లపై మోహాన్ని పెంచుకుంటారు. చాలా ఈజీగా దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. చాలా ఈజీగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. చేసిన ప్రమాణాలను మర్చిపోతారు, తప్పుతారు. గురువుల్ని కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలను అలవాటు చేసుకుంటారు. బ్రాహ్మణులు జ్ఞానాన్ని వదిలేస్తారు. క్షత్రియుల్లో ఉండే శౌర్య పరాక్రమాలు తగ్గిపోతాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. కన్నబిడ్డలే అమ్మా నాన్నని ఇంటి నుంచి తరిమేస్తారు.
డబ్బు కోసం తల్లి, తండ్రి, భార్య, భర్త అని చూడకుండా ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా చంపడానికి వెనుకాడరు. మంచిగా బ్రతికే వాళ్ళకి వారి మంచితనమే ఒక బలహీనతగా మారిపోతుంది. మనుషులు మనుషుల్లా కాకుండా జంతువుల్లా తయారవుతారు. భూమిపై యథార్థం, శుభ్రత, దయ, సహనం, ఆయుష్, శారీరక శక్తి, మానసిక శక్తి అన్నీ తగ్గుతూ ఉంటాయి. కలియుగంలో డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మనిషికి విలువ ఉండదు. డబ్బున్న వాళ్లే న్యాయాన్ని, చట్టాన్ని నడిపిస్తారు. ఇవన్నీ కలియుగంలో జరిగే పరిణామాలు. మీకు యుగ చక్రాల గురించి తెలిసే ఉంటుంది కదా. ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క చక్రంతో పోలుస్తారు. ప్రతి చక్రానికి కొన్ని సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. పురాణాల ప్రకారం సత్యయుగం దాదాపు 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, మరి ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, చివరిది 4వది కలియుగం. ఇది 4,32,000 సంవత్సరాల పాటు ఉంటుంది. కాలచక్ర ప్రకారం కలియుగమే అన్నిటికంటే చివరిది. కలియుగం అంటే కలి యొక్క ఆయుష్ అని అర్థం. చాలా అంటే అంధకారమైన యుగం, దుఃఖమైన కాలం, కొట్లాటలు జరిగే కాలం అని అర్థం. ఈ పురాణాలు చెబుతున్న సూచనల ప్రకారం కలియుగాన్ని ఆల్రెడీ మనం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. పురాణ గ్రంథాల్లో ఈ కలియుగం గురించి చాలా వివరంగా రాశారు. గీతోపదేశం చేసిన కృష్ణుడు కూడా ఈ కలియుగం ఆరంభాన్ని, అంతాన్ని కూడా గీతలో చెప్పాడు. శివుడు ఈ భూమి మీదున్న సంసార జీవితాన్ని విష్ణుమూర్తికి అప్పజెప్పేశాక కృష్ణుడి అవతారంలో ఉన్న విష్ణువు గీతలో కలియుగ ఆరంభాన్ని అలాగే అంతాన్ని కూడా బాగా వివరిస్తాడు. దాని ప్రకారం ఈ సంసార సమస్యలకు మూల కారణం ఒక మహిళ అవుతుందని కూడా చెప్పాడు. అలాగే మరికొన్ని కలియుగ ఆరంభ సంకేతాలను కూడా గీతలో వివరించారు. ఆడవాళ్లు తమ అందం కోసం జుట్టును కత్తిరించుకోవడం, కొడుకు తల్లిదండ్రుల మీద తిరగబడడం, ప్రపంచం అన్ని వైపులా అధర్మంతో కూరుకుపోయి ఉండడం, మహిళలకు కనీసం తన సొంత ఇంట్లోనే రక్షణ లేకపోవడం, అలాగే ప్రజల మనస్సుల్లో ఎలాంటి భయం లేకపోవడం, అకాల మృత్యువు సంభవించడం, ఇవన్నీ కూడా కలియుగం మన గుమ్మంలోనే ఉంది అనడానికి నిదర్శనం. ఇవన్నీ ప్రస్తుతం మన చుట్టుపక్కల జరుగుతున్నవే కదా అంటే కలియుగాంతం వచ్చేసిందేమో అనుకోకండి. ఇంతకన్నా దారుణ అకృత్యాలు జరిగాకే కలియుగానికి అంతం ఉంటుంది. ధర్మం రాజ్యమేలుతున్నప్పుడు అసలు కలియుగ రాజుకి భూమి మీద రావడానికి కారణం ఏంటి చూద్దాం. ఆర్యభట్ట తను రాసిన ఆర్యభట్టీయంలో కలి రాక గురించి ఉంది. ఆర్యభట్ట తన 13వ సంవత్సరంలో ఉన్నప్పుడు కలియుగం 3600 సంవత్సరంలో ఉందట. జ్యోతిష్యుల లెక్కల ప్రకారం సూర్యుడు, చంద్రుడితో సహా అన్ని గ్రహాలు చైత్ర శుక్ల ఆదివారం సూర్యోదయ సమయంలో కలియుగం ఆరంభమైంది. ఈ కలియుగం 4,36,000 సంవత్సరాలు ఉంటుందని, ప్రస్తుతం మనం మొదటి దశలోనే ఉన్నామని అంటారు. సత్యయుగంలో మనిషి సుమారు 32 అడుగుల ఎత్తుండేవాడు. అప్పుడు పాపం 0%, అంటే పూర్తిగా సత్యంతోటే నిండిపోయి ఉండేది. త్రేతాయుగంలో మనిషి సుమారు 21 అడుగుల పొడవు ఉండేవాడు. పాపం 25%, పుణ్యం 75% ఉండేది. ద్వాపర యుగంలో మనుషుల హైట్ 11 అడుగులు ఉండేది. అప్పుడు పాప పుణ్యాలు సమానంగా అంటే 50% ఉండేవి, చెరో 50% ఉండేవి. ఇక చివరిదైన కలియుగంలో మనుషులు సుమారు హైట్ 5 అడుగులైపోయింది. పుణ్యం 25%, పాపం 75% అయింది. భగవద్గీతలో చెప్పినట్టుగా విష్ణుమూర్తి ఆఖరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో కల్కి వచ్చి పాపులతో నిండిన ఈ భూమినంతటిని తన కత్తితో శుభ్రం చేసేస్తాడు. అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుందట. ఇది కలియుగం గురించి పురాణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్.